నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ప్రతిరోజు ఉదయకాలమే ప్రభు నీతో మాట్లాడు. ఈ మాటలు విన్న తర్వాత మంచి తీర్మానం తీసుకో, ఆ ప్రకారంగా ప్రార్థించు. ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించబోతుంది. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు. దేవునికి స్తుతి కలుగును గాక. శ్రద్ధగా నీకు ఇచ్చింది ఏదైనా ఆ పనిలో నువ్వు శ్రద్ధ చూపించాలి, ఆసక్తితో చేయాలి. నీకు ఎంత చిన్న ఉద్యోగమైనా, ఎంత చిన్న జాబ్ అయినా ప్రభు నీ ఏ పనిలో పెట్టాడో ఆ పనిలో నువ్వు శ్రద్ధ కలిగి చేసినప్పుడు నీ శ్రద్ధను చూసి, నీ భయభక్తులను చూసి, నీ ఆసక్తిని చూసి ప్రభు ఇంకో మెట్టు ఎక్కిస్తాడు. హెచ్చించే దేవుడు ఎవరు? ఆయన. ఆశీర్వదించే దేవుడు ఎవరు? ఆయన. ఆయన ఏ పనిలో పెట్టినా అసహించుకోకండి. నాకు ఇచ్చింది ఇదా, నా రేంజ్ ఏంటి, నా స్టేటస్ ఏంటి, నా హోదా ఏంటి, ఈ పని నేను చేయాలనా అని అనుకోమాకండి. ఎందుకంటే ప్రభు నీకు ఏది ఇచ్చినా అందులో నువ్వు శ్రద్ధ కలిగి చేసినప్పుడు ప్రభు నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు. చూడండి, పోతిఫర్ దగ్గర యోసేపు శ్రద్ధ కలిగి పనిచేశాడు. నా అన్నల దగ్గర నేను ఎలాగుండేవాడిని, ఈ పని చేయాలనా అని అనుకోలేదండి. అక్కడ పోతిఫర్ ఏ పని చెప్పినా శ్రద్ధ కలిగి చేశాడు, ఆసక్తి కలిగి చేశాడు. అది చూసిన పోతిఫరు యోసేపు నందు ఆనందించడం ప్రారంభించాడు. ఆనందించి అతనికున్న అధికారం అంతటిని ఆ పని వారికి అందరికీ అధికారిగా మార్చాడు. ఎప్పుడు హెచ్చించాడు? కొంతమందికి బద్ధకం, కొంతమందికి సోమరితనం, ఉదయకాలం లేవరు, ప్రార్థించరు, తన వెళ్ళే టయానికి సమయానికి వెళ్ళరు, లేటుగా వెళ్ళడం, యజమానితో ఆ మాట ఈ మాట అర్పించుకోవడం, ఇవన్నీ జరగకుండా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలంటే శ్రద్ధ ఉన్నప్పుడు నీకు భయం వస్తుంది, భయం వలన భక్తి వస్తుంది, భయం వలన పని చేయడానికి నువ్వు శ్రద్ధ వహిస్తావు. ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతావు. నువ్వు ఆశీర్వదించబడాలంటే ఒక్కొక్క మెట్టు ప్రభుని నెక్కించాలంటే మొదటగా నీకు ఇచ్చిన పనిలో నువ్వు శ్రద్ధ వహించినప్పుడు తప్పకుండా నిన్ను ఘనపరుస్తాడు. నీ కుటుంబంలో ఉన్న కరువు అంతా తొలగిస్తాడు. నీ కుటుంబంలో ఉన్న క్షామం అంతా తీసివేసి నీ కుటుంబాన్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఎప్పుడు? నీకున్న పనిలో నువ్వు శ్రద్ధగా చేసినప్పుడు అనేకులను ఏలుబడి చేసే విధంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్నెక్కలేనంత ఎత్తైన కొండపైకి నిలబెడతాడు. అందరికీ ప్రయోజనకరమైన వ్యక్తిగా నిన్ను మార్చిపో. మాట పట్టుకొని ప్రార్థించు, మాట పట్టుకొని విశ్వసించు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని హెచ్చించబోతున్నాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో ప్రభు నెరవేర్చి ఈరోజంతయు ఆయనే మీకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడువైన యేసయ్యా, నీకు స్తోత్రములు. శ్రద్ధ కలిగి పనిచేయువారు ఏలుబడి చేయుదురన్న మాట ద్వారా ప్రతి బిడ్డను దర్శించావు. నేను మాటలు వింటున్న ప్రతి బిడ్డలు సోమరితనం తీసివేయి, బద్ధకాన్ని తీసివేయి. వారికి ఇచ్చిన పనిలో శ్రద్ధ కలిగి పనిచేయటకి నీ అభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నాను, నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను, నీ వెలుగుతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఉదయకాల మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, నీ సమాధానంతో నింపండి. జాబ్ లేని బిడ్డలకు జాబ్ అనుగ్రహించండి, వివాహం కాని వారికి వివాహం జరిగించండి, గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించినాయి. నేను చేయబూనుకొని ప్రతి ప్రయత్నం సఫలం చేయండి. ప్రతి కుటుంబంలో చీకటి తొలగించు, ప్రతి కుటుంబంలో కరువు తొలగించు, ప్రతి కుటుంబంలో వేదన తొలగించమని ప్రార్థిస్తున్నాను. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి, విడిపోయిన కుటుంబాలను కట్టమని ప్రార్థిస్తున్నాను. స్కూల్కు, కాలేజీకి వెళ్తున్న ప్రతి బిడ్డలకు తోడుగా ఉండండి. ప్రతి అపాయం నుంచి తప్పించండి, ప్రతి కీడు నుండి విడిపించండి, ప్రతి శోధ నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ బిడ్డలందరూ నీ విశ్వాస మార్గంలో చక్కగా నడిపించి నీ బిడ్డలందరినీ ప్రభువా అన్ని విషయములలో నీ కృపలో బహుగా ఫలింపచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.